పురాతన రాజ్యమైన నెఫారియాలో సూర్యుడు హోరిజోన్లోకి దిగి ఆకాశాన్ని క్రిమ్సన్ మరియు బంగారు రంగులతో చిత్రించాడు. యువరాణి మరియు అణగారిన సైనికుడి మధ్య నిషేధించబడిన ప్రేమ వికసించింది. వారి సామాజిక విభజన ఒక అగాధం, అది వంతెన చేయడం అసాధ్యం అనిపించింది. అయినప్పటికీ వారు ఒకరికొకరు నిర్దాక్షిణ్యంగా ఆకర్షితులయ్యారు. యువరాణి తన కాకి జుట్టు మరియు నీలమణి కళ్లతో రహస్యంగా తన ప్రేమికుడిని కలవడానికి తరచుగా కోట నుండి బయటకు వచ్చేది. వారు నది ఒడ్డున విహరించేవారు, చేయి చేయి పట్టుకుని. వారి ప్రేమ రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. వారి ప్రేమ వృద్ధి చెందుతూనే ఉంది. ఆవిష్కరణ ప్రమాదం మరింత ఆసన్నమైంది. న్యాయమైన కాని క్షమించరాని పాలకుడైన రాజు సామాన్యుడి పట్ల తన కుమార్తె ప్రేమను ఎప్పటికీ ఆమోదించడు. వారు పట్టుబడితే అతను మరణశిక్ష విధించబడతాడని మరియు యువరాణి రాజా రక్తపు వ్యక్తితో ప్రేమలేని వివాహం చేసుకోవాలని సైనికుడికి తెలుసు. ఒక అదృష్ట రాత్రి వారు నదీ ఒడ్డున కలిసి కూర్చున్నప్పుడు వారు ఎంపిక చేసుకోవాలని వారికి తెలుసు. వారు పారిపోవాలని, రాజ్యాన్ని విడిచిపెట్టి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కానీ విధికి ఇతర ప్రణాళికలు ఉన్నాయి, మరియు వారు తప్పించుకునేటప్పుడు వారు రాజు యొక్క గార్డులచే పట్టబడ్డారు. తన ప్రేమికుడిని రక్షించే తీరని ప్రయత్నంలో యువరాణి కనికరం కోసం తన తండ్రిని వేడుకుంది, కానీ చాలా ఆలస్యం అయింది. సైనికుడికి మరణశిక్ష విధించబడింది, మరియు యువరాణి అతని చివరి శ్వాసను వీక్షించడంతో ఆమె హృదయం మిలియన్ ముక్కలుగా ముక్కలైపోయింది. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె ప్రేమ శాశ్వతంగా కోల్పోయింది, మరియు ఆమె అతని నిర్జీవమైన శరీరం పక్కన రోదిస్తున్నప్పుడు ఆమె వారి ప్రేమ కేవలం ఆరిపోయిన మంట కాదు, జీవితాంతం తనను వెంటాడే ఒక దీపస్తంభం అని ఆమె గ్రహించింది. మరియు ఆమె ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆమె తన ప్రేమికుడిది కాదు, కానీ ఆమె ముఖం చూసింది. ఎందుకంటే ఆమె యువరాణి కాదు, కానీ సైనికుడి దెయ్యం ఆమె జ్ఞాపకాలలో చిక్కుకుంది.